త్వరగా రండి రాజుగారు. ఆగో ఆగో ఆగో. పెదనాన్న హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి ఒప్పుకోవట్లేదు. డాక్టర్ గారు వచ్చినా వైద్యం చేయడానికి అడ్డు చెప్తున్నావంటే ఏంటి పెదనాన్న నీ ఉద్దేశం? ముందు అమృతవల్లి మేడలో పసుపు తాడు కట్టిన వాడు ఎవడో నాకు తెలియాలి. ముందు దీనికి ట్రీట్మెంట్ చేయాలండి, లేకపోతే తన ప్రాణమే పోతుంది. గంగ చెల్లెలు అంత ఈజీగా చనిపోదులే. ముందు తాళి కట్టినోడు ఎవడో తెలియాలి. బావా, ఎందుకు ఇలా మొండిగా ఉన్నావు? ఒక పక్క మా అమృతక్క ప్రాణం పోతుంటే తాళి కట్టింది ఎవరు అని అడుగుతున్నావా? అవును, తప్పు ఎలా జరిగిందో తర్వాతైనా తెలుస్తుంది, కానీ ప్రాణం పోతే తీసుకురాలేం కదా. మీరు ట్రీట్మెంట్ చేయండి వెంకటపతి రాజు గారు. చూసారా, గంగకి చెల్లెలి ప్రాణం పోయినా లెక్కలేదనుకుంటా. బతికుంటే పంచాయతీ పెట్టాలి, తాళి కట్టిన వాళ్ళని తీసుకొచ్చి చెల్లెల్ని కాపురానికి పంపించాలి. అదే ప్రాణం పోతే అవేం ఉండవు కదరా అబ్బోడా. ఓ చెల్లి భారం తగ్గుతుందనుకున్నాడేమో. తాలికున్న విలువ మీకు తెలీదు. నా చెల్లి తాలికి విలువిచ్చింది కాబట్టే మీ కొడుకుతో సంసారం చేస్తుంది, లేదంటే దాన్ని తెంచి పారేసి ఎప్పుడు వచ్చేసేది. ఒక పక్క ట్రీట్మెంట్ అవసరమైతే ఇప్పుడు పసుపు తాడు గురించి మాట్లాడుతున్నారా? చూడండి, నా చెల్లెలైనా మీ చెల్లెలైనా ప్రాణం కాపాడాల్సిన బాధ్యత నాదే. ఏదైనా ఉంటే మీరు తర్వాత చూసుకోండి. మీ పంతాలకి పట్టింపులకు పోయి ప్రాణాలు తీయకండి. కాసేపట్లో స్పృహ వస్తుంది, ఇంటికి తీసుకెళ్ళండి. గంగాబావ మనసేం బాలేదు. వేల కొద్ది ఆలోచనలు తన చుట్టూ ముట్టాయి. ఇప్పుడు చెల్లిని ఇంటికి తీసుకువెళ్లే పరిస్థితిలో లేడు. అయితే మనమే తీసుకెళ్దాం పదండి. మేము ఏడుస్తుంటే మీకు నవ్వొస్తోంది కదా. ఏడుపెందుకు వదినాయ్? ఇంకొన్నాళ్ళు పోతే అమృతవల్లి కూడా నాగవల్లిలాగే నీళ్లు వేసుకుని బిడ్డను కనేస్తది. పిన్ని, నేను చెప్పేది నిజమే కదా నాగవల్లి? ఎవరికైనా పెళ్లి తర్వాత పిల్లలే కదా కావాల్సింది. మీకు కావాల్సింది మాత్రం అమృతని ఆడిపోసుకోవడమే కదా. ఆ పిల్ల పెళ్లి చేసుకుని నీళ్లు వేసుకుందేమో అని అనుమాన పడతా ఉంటే ఆడిపోసుకుంటామంటావింది వీర్రాజు. పెళ్లి చేసుకోకుండా తప్పు చేస్తే అనుమానించాలి, కానీ తన మెల్లో పసుపు కొమ్మ అయితే ఉంది కదా. పెళ్ళంటే బంధుమిత్రులందరినీ పిలిచి బాజా భజంత్రులతో చేసుకునేది. ఇట్ట చాటుమాటిగా పెళ్లి చేసుకుని బిడ్డను కానేస్తానంటే ఈ ప్రపంచం ఒప్పుకోదు కదరా వీర్రాజు. మెళ్ళో తాళి పడిందని మనకు తెలుసు, కడుపులో బిడ్డ కూడా పడిందేమో ఎవరికి తెలుసు? బిడ్డ బయటకు వచ్చాకైనా ఆ బిడ్డకి తండ్రి ఎవరో తెలుస్తుందో లేదో. ముందు అమృతవల్లి మేడలో తాళి కట్టినోడు ఎవడో తెలియాలి కదా బోడా. ఏంటి నాగవల్లి, మీ అమ్మంటే పద్ధతి గలది, గౌరవం గలది, ఆత్మాభిమానం ఎక్కువ అని రకరకాలుగా చెప్తుండేదానివిగా. మరి కన్న కూతురే ఎందుకు ఇలా చేసింది? మా అక్క ఏం చేసిందని? నువ్వే చూసావు కదా.
మెడలో పసుపు తాడేసుకొని తిరుగుతుంది. కట్టినవాడెవడో తెలీదు. మనసులో ఉన్నోడి పేరు బయటికి చెప్పలేదు. అది గుళ్ళో కళ్ళు తెరుస్తుంటే ఈ పాటికాళ్ళన్న గుడ్లు పీకేసేవాడేగా. అట్ట ఎట్టా చేస్తాడమ్మా. చెల్లెల మీద విపరీతమైన ప్రేమ పెంచుకున్నాడు, గబుక్కునేమని అనగలడా? ఏం జరిగిందేంటో కనుక్కోకుండా ఒక ఆడపిల్ల గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీకు అసలు జాలే లేదా? జాల గద్దొచ్చి కోడి పిల్లని ఎత్తుకుపోతుంటే తన రెక్కల్లో అదిమి పట్టుకుని పిల్లల్ని ఎట్టా కాపాడుకుంటుందో అట్టాగే చెల్లెల కోసం రెక్కలు ముక్కలు చేసుకుని పెంచి పెద్ద చేశాడు. ఆ చెల్లెళ్ళలో ఒక చెల్లి అన్నను తలదించుకునేలా చేసింది. మా అక్క తప్పు చేయలేదు, పెళ్లి చేసుకుంది అంతే. తెలియకుండా చేసుకుంటే తప్పే కదమ్మా. పైగా ఎవరిని పెళ్లి చేసుకుందో ఎప్పుడు పెళ్లి చేసుకుందో తెలీదు. నీ మెళ్ళో నా పెద్దల్లుడు తాళి కట్టాడు. మగాడిలా తాళి కట్టింది నేనే అని ఒప్పుకున్నాడు. ఒకవేళ నేను తాళి కట్టలేదు, తాళి కట్టినట్టు ఆ పొగలో ఎవరు చూసిన వాళ్ళు లేరు అనేసి బెట్టు చేస్తే అప్పుడు నీ బతుకేమయ్యేది? ఎవడు తాళి కట్టాడు అనేసి నువ్వు కూడా కడుపు పట్టుకుని పిచ్చి దానిలో ఊరంతా తిరిగేదానివి. ఈ ఇంట్లో కాపురవే చేసేదానివి కాదు. మీరిలా మాట్లాడతారు కాబట్టి మిమ్మల్ని దూరం పెట్టారు. మమ్మల్ని అనడం కాదు వదినయ్, తాను చేసిన పాపాలకి అమృత గురించి పంచాయతీ పెట్టాలా? నాకు భయమేస్తుందక్క. అమృతక్క కళ్ళు తెరిస్తే అన్నయ్య కళ్ళు ఎర్రబడతాయి. ఏమవుతుందో ఏంటో. అదింత పని చేస్తుందనుకోలేదు. పాము కాటికి గురవడం కన్నా అది చేసిన పనికే నాకు ప్రాణం పోయినట్టుగా ఉంది. ముందు తను స్పృహలోనికి రానివ్వండి. ఏం జరిగిందో ఎలా జరిగిందో కనుక్కోవాలి కదా. ఒక వారం రోజులుగా సరిగ్గా మాట్లాడలేదు. రాత్రి సరిగ్గా పడుకునేది కాదు. అప్పుడే అనుమానం వచ్చింది. కానీ అమృతక్క ఇలాంటి పని చేస్తుందనేసి కల్లో కూడా అనుకోలేదు. అన్నయ్య పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు, అది ఒప్పుకుంది. వాళ్ళు పెళ్లికి ఏర్పాట్లు కూడా చేస్తామన్నారు. ఇప్పుడు ఇలా దాని మెళ్ళో పసుపు తాడు కనిపిస్తే వాళ్ళకేం సమాధానం చెప్పాలి? ఇది చేసిన పని వల్ల మా అన్నయ్య తలెత్తుకుని తిరగలేడు. ఒక్కసారి తనకి మెలకువ వచ్చి మాట్లాడితే అన్ని ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది. అమృతక్క కళ్ళు తెరిచింది. అన్నయ్య, నేనింకా బ్రతికే ఉన్నానా? నువ్వు బతికే ఉన్నావు. నేనే చచ్చిపోయానమ్మా. చనిపోయానునే, కలలతో కలబడుతూ పడిపోయానునే. ఎందుకని అలా అంటావు? గుడిలో పూజ చేశాం. అక్కడ నా వల్ల ఏమైనా అపశృతి జరిగిందా? లేదమ్మా, నువ్వు చేసిన అపచారం ఆ గుళ్ళోనే బయటపడింది. నేనే ఉపచారం చేశానన్నయ్య. అప్పుడు పాము నిన్ను కాటైపోయింది. నిన్ను అంటొచ్చినందుకే
నన్ను కాటేసింది. ఆ పాము కాటునైనా భరించేవాణ్ణమ్మా, కానీ ఈ గుండెకి తగిలిన ఘాటు నేను భరించలేకపోతున్నాను. అయినా నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నువ్వైనా చెప్పు కుముద, ఏం జరిగింది? తప్పు చేసి నన్ను చెప్పమంటావేంటక్క? ఇప్పుడు సమాధానం చెప్పాల్సింది నేను కాదు, నువ్వే. ఎందుకు ఇలా అందరూ నన్నే అంటున్నారు? నేనేం పాపం చేశాను? ఇంకా ఎందుకు ఏం తెలియనట్టు బుకాయిస్తున్నావు? అక్క, అసలు ఏం జరిగిందో నాకేం గుర్తు రావట్లేదు. వదినా, నువ్వైనా చెప్పొదినా. నువ్వేం చేయలేదు, కానీ సమాధానం చెప్పాల్సింది మాత్రం నువ్వే అమృత. ఇదేమి చేయకుండా ఇంతవరకు వస్తుందా? దీనివల్ల అన్నయ్య పరువు పోతుంది. ఊర్లో తలెత్తుకునే తిరగలేడు. అంత పెద్ద తప్పు నేనేం చేశానక్క? ఎందుకలా మాట్లాడుతున్నారు? ఇంకా ఎందుకని అడుగుతున్నావేంటే? నువ్వు చేసిన పాపిష్టి పని నీకు గుర్తు రావడం లేదా? ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం అమ్మా. ఒకసారి చూస్తే నీకే తెలుస్తుంది. ఏంట్రా తెగ ఆలోచిస్తున్నావు? ఏం లేదన్నయ్య. పనికొచ్చే పని ఏదైనా చేస్తే నాకు నాన్నకి సంతోషంగా ఉండేది. కానీ నువ్వు చేసేవన్నీ పనికి మాలిన పనులేరా. మొన్న బురద పడిందని అమృత చున్నీ తుడిచావు. ఇప్పుడు ఎవడు తాళి కట్టాడా అనేసి ఆలోచిస్తున్నావా? ఎవడు తాళి కట్టాడో, ఎప్పుడు ఎలా కట్టాడో తెలుసుకునే ప్రయత్నం మేం చేస్తాం. నువ్వు వెళ్ళి పడుకో, దాని గురించి ఎక్కువగా ఆలోచించుకో. ఏందబ్బోడా అర్ధరాత్రి వేళ నట్టింట్లో మాట్లాడుకుంటా ఉన్నారు? వీర్రాజు గారు ఆలోచిస్తుంది కూడా కరెక్టే నాన్న. అసలు అమృత మెడలో తాళి కట్టిన వాడెవడు? గంగ గురించి తెలిసి కూడా ఆ పని చేశాడంటే దమ్ము ధైర్యం ఉండాలి నాన్న. వాడి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. వాడు ఎవడో ఎలా తాళి కట్టాడో అనేది అనవసరం అవ్వడా. గంగ చెల్లి పెళ్లి ఘనంగా చేస్తాను అన్నాడు. ఇలా సాటుగా పెళ్లి చేశాడని చెప్తే రేపు ఊరందరి ముందు తల తీసేసినట్టు అవుతుంది అప్పుడా. గంగన ఆ పరిస్థితిలో చూడటానికే మనం తల ఎగరేసుకుంటూ పంచాయతీకి వెళ్ళాలా? ఎందుకు బాధపడతా ఉండారన్నాయ్? చిన్నప్పటి నుండి గంగకి ఇవన్నీ అలవాటే కదా. ఇప్పుడు కూడా అంతే, అట్టాగే భరిస్తాడు. లేదు, మా అక్క తప్పు చేయదు. ఇలా చేసిందంటే దానికేదో కారణం ఉండే ఉంటుంది. కారణం ఏదైనా అలా పెళ్లి చేసుకోవడం పెద్ద తప్పమ్మా. అదే కారణాలు ముందే చెప్పేసి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటే ఒక అర్థం ఉంటుంది కదా. అర్థాలు పెడర్థాలు గురించి మీరే మాట్లాడాలి.
మీరు మాకు చెప్పకుండా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేసి ఒకరు డాక్టర్గా ఇంకొకరు గంగ చెల్లెలుగా మాకు పరిచయం అయ్యేంత వరకు వాళ్ళని కన్న తండ్రి మీరే అన్న విషయం బయటపడలేదు. దానికి నాకు శిక్ష పడింది కదా తిరుపతి. పంచాయతీలో కూడా కుముదోళ్ళని పెంచుకుంటానని చెప్పాను. నేను చేసిన తప్పును ఎలా ఎత్తి చూపాడో రేపు ఆడి చెల్లి చేసిన తప్పును కూడా ఎత్తి చూపాలి. గంగ ఏం చేశాడని ఇలా కక్ష పెంచుకున్నారు? ఏం చేశాడని అలా అడుగుతావేంది తిరుపతి? చిన్నప్పుడు నా మీద ఇస్తున్న చెప్పు దాశాను కదా, గుర్తుందా లేదా? రేపు జరగబోయే అవమానం గంగకి జీవితాంతం గుర్తుండిపోతాది. అత్త, రేపు పంచాయతీ అంటున్నారు. ఏం జరుగుతుందో ఏంటో అని భయంగా ఉంది అత్తయ్య. అన్నింటికీ సమాధానం రేపు తెలుస్తుంది నాగవల్లి. మీ అమృతక్క చేసిన పని అలాంటిది మరి. ఏంటి అమృత ఇది? నీ మనసులో ఏది దాచుకోకుండా మీ అన్నయ్యకి ప్రతిదీ చెప్తావు కదా, కానీ ఈ పసుపు కొమ్ము దారాన్ని ఎందుకు దాచుకున్నావు? ఆ రోజు అడిగితే మొక్కుబడిగా తాడు కట్టుకున్నానని చెప్పావు కదక్కా. అది తాడు కాదు తాళి అని ఎందుకు చెప్పలేదు? తాళి అని చెప్తే అది కట్టింది ఎవరో కూడా చెప్పాలి కదా అమృత. ఇప్పుడు ఈ తాళి కట్టింది వీర్రాజ్బాబు అని చెప్తే మా అన్నయ్య ప్రాణాలతో ఉండనిస్తాడా? పసుపు తాడు కట్టుకుని 10 రోజులు కాకముందే విధవరాలవుతానా? నా కుంకుమ నేనే అన్నయ్య చేత తుడిపించుకుంటానా? చెప్పవే, ఎవరు కట్టారు? అన్నయ్య సంబంధాలు చూస్తున్నాడని నువ్వే కట్టుకున్నావా? లేదంటే నిజంగా ఎవరితోనైనా సంబంధం పెట్టుకున్నావా? చెప్పవే, 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 చెప్పవే. అక్క, ఇంకా మాట్లాడకు. ఇంకా అక్క అని అనడానికి నీకు అర్హత కూడా లేదు. మనం అడిగింది ఏ రోజైనా అన్నయ్య కాదన్నాడా? మనం అడిగితే ప్రాణమైనా ఇస్తాడు కదక్కా. అలాంటి దేవుడి దగ్గర నిజం ఎలా దాచాలనిపించింది? చెప్పవే, మాకు తెలియకుండా ఇంతవరకు దాచావంటే నీలాంటి దాన్ని మాకు చెల్లి అనడానికి సిగ్గుగా ఉంది. చెప్పవే, చెప్పు, చెప్పు, చెప్పు. నీ మెళ్ళ ఈ తాళి కట్టింది ఎవరు? శ్రీవల్లి, వద్దు శ్రీవల్లి. చెప్పు, చెప్పు. కొట్టద్దక్కా. ఎవరు కట్టారో చెప్పు. చెప్పవే, చెప్పు. బావా, నువ్వైనా చెప్పు బావా. చెప్పు. అమృతాన్ని శ్రీవల్లి కొడుతోంది. అక్క చెల్లెలు గొడవ పడుతున్నారు. చెప్పు. కనీసం ఆపమని చెప్పు బావా. శ్రీవల్లి అమాయకురాలు. తనకే ఆవేశం వచ్చిందంటే అర్థం చేసుకో శివ. అమృత ఎంత పెద్ద తప్పు చేసిందో. అలాగని శ్రీవల్లి కొడుతుంది, నువ్వు చంపేస్తావు, అంతేనా? ఒకరినొకరు కొట్టుకుని చంపేసుకోవడమే పరిష్కారమా? లేదు లేదు లేదు. సర్పంచ్ అయ్యి ఈ ఊరికే పరిష్కారం చూడాలి అనుకున్నాను. నా ఇంటినే నేను సరిచేయలేకపోయాను. నా చెల్లి నాతో ఒక మాట చెప్పలేకపోయిందంటే నేను బ్రతికున్నా చచ్చినట్టే, నా చచ్చినట్టే, నా చచ్చినట్టే, నా చచ్చినట్టే. అలా అనకన్నయ్య, నన్ను క్షమించు. లేదమ్మా, నువ్వే నన్ను క్షమించాలి, నువ్వే నన్ను క్షమించాలి, నువ్వే నన్ను క్షమించాలి, నువ్వే నన్ను క్షమించాలి. అమ్మా,
ఎవరికి కూడా దండం పెట్టను, కానీ నీకు దండం పెడుతున్నాను. చెప్పు, నీ మెళ్ళో తాళి కట్టింది ఎవరు? అన్నయ్య, దయచేసి నువ్వు దండం పెట్టుకో. నా ప్రాణం నలిగిపోతుంది. నా ప్రాణం ఎప్పుడో పోయిందమ్మా నువ్వు చేసిన పని వల్ల. వద్దన్నయ్య, నువ్వు అలా అనొద్దు. నన్ను క్షమించు అన్నయ్య, నన్ను క్షమించు. ఇంకా అన్నయ్య కాళ్ళు పట్టుకుని జాలి చూపించాలని చూస్తున్నావా? అన్నయ్య ఎప్పుడూ ఇంత బాధపడలేదక్క. చివరికి అన్నయ్యతో దండం పెట్టుకునేలా చేశావు. నువ్వు చాలా గొప్పదానివక్క. ఏయ్, తను చేసింది తప్పే. ఎందుకు తనని హింసిస్తున్నారు? తన మెళ్ళో పసుపు తాడు కట్టింది ఎవరో తెలుసుకోవాలి, అంతే కదా? అమృత, ఈ పసుపు తాడు నీ మెళ్ళో కట్టింది ఎవరు? నిన్నే అడిగేది, చెప్పు అమృత. వద్దొదినా, దయచేసి నాకు కాస్త సమయం ఇవ్వండి.